ఒకరే అన్నట్టుగా కాకుండా అన్ని దేశంలో అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పక్షాలు అందరూ ఒక తాటి మీదకి వచ్చారనే వాస్తవాన్ని కూడా ఆయన చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అందరూ అసలు పాయింట్ అంటే ట్విస్ట్ సినిమాలో ఎక్కడొచ్చింది, ఎవరైనా చూసేవాళ్ళు అంతే కదా. కాబట్టి అది చెప్పలేదే, మోదీ అసలు విషయం దాటేశారు. ట్రంప్ పాత్ర లేకపోతే లేదని చెప్పుండాలి. రెండవది ఆయన చాలా చెప్తున్నారు కదా, ఎందుకు అనలేదు అని ఒక అసంతృప్తి అయితే, ఒక నిరుత్సాహం, ఒక అసంతృప్తి అయితే మిగిలాయి. రెండవ వైపున సంప్రదింపులు, సైనిక దళాల ప్రతినిధులు నిన్న కూడా మాట్లాడారు. మేము చర్చలు ఇవన్నీ జరుపుతున్నాము, వాటిలో ఇలాంటి అవగాహనకు వచ్చామని చెప్పారు. నిన్న కూడా కొన్ని ఘటనలు జరిగాయి. ఈ సమయంలో కూడా మనం చూస్తే అనేక ఘర్షణలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక విధమైన అస్పష్ట రాజకీయ పరిస్థితి ఏర్పడింది అనేది మనకు బాగా అర్థమవుతుంది. నిన్న మోదీ ప్రసంగంతో భారతదేశం యొక్క శౌర్యము లేకపోతే ఇవన్నీ బాగా చెప్పారు. కానీ ప్రశ్న అయితే మిగిలిపోయింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది. దానికి సమాధానం లేదు. దీనికి రెండో వైపున వర్మ మీరు చెప్పిన ట్రంప్ ఏమంటే మేము ఎవరి మాట వినలేదు, మా అంతకు మేము చేశాము అని భారత ప్రభుత్వం 1-2 సార్లు చెప్తూ ఉంది. కానీ ట్రంప్ క్లెయిమ్స్ యూఎస్ అవర్టెడ్ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్. చాలా స్పష్టంగా నిన్న అంటే మోదీ ఇక్కడ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇంచుమించుగా ఆయన కూడా చెప్తున్నాడు, ద యూఎస్ డిడ్ నాట్ జస్ట్ బ్రోకర్ ది సీజ్ ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇట్ అవర్టెడ్ ఏ న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్, సెడ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ హిజ్ లేటెస్ట్ క్లెయిమ్స్. ఇంకేమన్నాడంట, నేను హెచ్చరించాను, మీరు కనుక దీనికి ఒప్పుకోకపోతే, 2 దేశాలు సంధి కుదుర్చుకోకపోతే మీతో వాణిజ్యం కూడా చేసేది లేదు, నేను చెప్పినట్టు వింటే మీతో చాలా భారీగా వాణిజ్యం చేస్తానని నేను ఆఫర్ ఇచ్చాను. యూ గొన్నా కమ్ టు, ఆయన భాషలో చెప్పాలని, యూ గొన్నా 2 countries కమ్ టు అన్ అగ్రిమెంట్ ఆర్ అదర్వైజ్ అనేదో నేను చెప్పాను, అందుకని ఒప్పుకున్నారు అని ఆయన చెప్తున్నాడు. మరి వైరుధ్యం, ఈ ట్రంప్కు మోదీ మాటలకు వైరుధ్యం ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఎలా చూడాలనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో ఆయన చెప్పిన చాలా కీలకమైన మాట ఏంటంటే, నా జోక్యం వల్ల లక్షల ప్రాణాలు నేను కాపాడాను. మిస్టర్ ట్రంప్ ఆల్సో సెడ్ దట్ యుఎస్ అఫీషియల్స్ had stopped the nuclear conflict between India and Pakistan. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed. Millions of people, not even lakhs. Millions of people could have been killed. So I am very proud of that. లక్షోపలక్షల మంది ప్రాణాలు కాపాడినందుకు, భారతదేశాన్ని పాకిస్తాన్ను దారికి తెచ్చినందుకు నేను గర్వపడుతున్నానని ట్రంప్ అంతర్జాతీయ రంగస్థలం మీద మీసం మెలివేస్తున్నారు. దీనికైతే సమాధానం లభించడం లేదు. పూర్ ఇండియన్స్కు, నిర్భాగ్య భారతీయులకు దీనికి సంబంధించిన సమాధానం అయితే లభించడం లేదు. ఎట్లా లక్షోపలక్షలు అంటే దీనికి ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది. ఆ సీక్వెన్స్ ఏంటంటే, కిరాణా హిల్స్ అనే దగ్గర పాకిస్తాన్ అణ్వాయుధం ఉంది, ఆ దగ్గర ముషర్రఫ్ బేస్ కూడా ఉంది. ఈ రెండింటి మధ్యలో వాడి యొక్క అణ్వస్త్ర సామర్థ్యం అంతా ఉంది. ఎప్పుడైతే భారతదేశం 9 కేంద్రాలను టార్గెట్ చేసి వెళ్ళి కొట్టిందో, అంటే కిరాణా హిల్స్లో రహస్యం అంతా ఉంది. ఇండియన్ ఆర్మీ టార్గెటెడ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెటెడ్ కిరాణా హిల్స్. కిరాణా హిల్స్లో ఎయిర్ బేస్ను కనుక కొట్టి ఉంటే, న్యూక్లియర్ బేస్ను కొట్టి ఉంటే ప్రపంచం అంతా చాలా, అంటే 1,00,000 మంది చనిపోయి ఉండేవాళ్ళు. ట్రంప్ పరోక్షంగా, ఇండైరెక్ట్గా దాన్నే చెప్తున్నాడు. ఇది ఇంటర్నేషనల్ మీడియా ఇస్తున్నటువంటి ఇంటర్ప్రిటేషన్. దీని మీద చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా నిన్న సైన్యం మాట్లాడినప్పుడు ఎయిర్ మార్షల్ బత్రి ఆయనని ఈ విషయం అడిగారు. ఆయన, వీ నెవర్ టార్గెటెడ్ కిరాణా హిల్స్, వీ డోంట్ నో కిరాణా హిల్స్ అని కూడా అన్నాడు ఆయన. అంటే భారతదేశం మీద వేయకూడదు కదా అని, అందుకని సహజంగా సైనికాధికారులు జాగ్రత్తగా మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ కోట్ల రూపాయల వాణిజ్యం అని అంటే న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు, అణు బ్లాక్మెయిల్కు మేము లొంగలేదని చెప్తున్నాం, బాగానే ఉంది. కానీ నా వాణిజ్య బ్లాక్మెయిల్కు లొంగిపోయారని చెప్తున్నాడు ట్రంప్. లక్షల ప్రాణాలు కాపాడానంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, భారతదేశం లక్షల మందికి ఆ రోజు రాత్రి, అంటే మీరు అర్ధరాత్రి 12:30 ఇప్పుడు మా అందరితో చర్చ చేసినప్పటి రాత్రి, ఆ రాత్రి ఏం జరిగింది, ఎవరు దేన్ని టార్గెట్ చేశారు, ఏం జరిగి ఉండేది, ఏమి నివారించబడింది, ఈ ప్రశ్నకైతే మోదీ ప్రసంగంలో జవాబు లభించడం లేదు.
ట్రంప్ గారు మటుకు బల్ల గుద్ది ఇది ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అంటున్నాడు. సో కాబట్టి భారతీయులు, సగటు భారతీయులు అడుగుతున్నారు ఎందుకు, ఏం జరిగింది, మంచిదే కదా శాంతిగా ఒప్పుకొని ఉంటే అని. కాబట్టి నిజంగా లక్షల మందిని భారతదేశం అలా చేసే అవకాశం లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇండియా నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్. అవును, మొదట మేము వాడమన్నది మన కమిట్మెంట్, సోలం కమిట్మెంట్. కాబట్టి ట్రంప్ ఇక్కడ చాలా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. మోదీ ఒక మాట పరోక్షంగా అయినా సరే వేరే దేశాలు